పిల్లలు, నేను ఇప్పటి వరకు మీకు అంకెల గురించి నేర్పించాను. అంకెల్లో మొత్తం మనం ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి? ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ 20 నేర్చుకున్నాం. ఓకే, వీటిలన్నిటికంటే ముందు ఒకటి ఉంటుంది, ఒక అంకె ఉంటుంది. అదేంటి మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. దాని గురించి నేను నేర్పించలేదు కదా మీకు. ముందు వచ్చే అంకె వచ్చి 0. 0 అంటే జస్ట్ సర్కిల్ లాగా ఉంటుందన్నమాట. ఈ 0 ఎట్లా వస్తుంది అనేది నేను మీకు నేర్పిస్తాను. ఆ 0 చాలా ముఖ్యమైనది, అంకెల్లో వచ్చేసి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీకు ఇక్కడ 5 బంతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5. ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 బంతులు ఉన్నాయి. ఈ 5 బంతుల్లోంచి నేను ఇప్పుడు మీకు 0 గురించి నేర్పిస్తానని చెప్పాను. ఇక్కడ 5 ఉన్నాయి. 0 ఎట్లా వస్తుంది? రాదు కదా. సో 0 రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఒకటి చెరిపేద్దాం. చెరిపేస్తే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అప్పుడు ఇక్కడ ఎంత రాసుకోవాలి? 4 రాసుకోవాలి కదా. మొత్తం 4 ఉన్నాయి. ఇప్పుడు 0 రావాలంటే ఏం చేయాలి? ఒకటి చెరిపేద్దాం. చెరిపితే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 1 2 3. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొకటి చెరుపుదాం. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? 1 2. ఇక్కడ 2 రాద్దాము. 2 రాసాం కదా. ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి ఇంకొకటి చెరుపుదాం. చెరిపితే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. ఎంత ఉంది? 1 ఉంది. సో ఇక్కడ 1 రాద్దాం. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు 1 ఇక్కడ ఇంకా 0 రాలేదు. మనం ఏం చేయాలి? చెరిపేయాలి. చెరిపేస్తే ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఖాళీలో మీకు ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 0. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అక్కడ 0 రాసుకోవాలి. ఓకేనా? అట్లాగే ఇంకొకటి అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. త్రికోణం. ఇది ఏంటిది? త్రికోణం. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి మొత్తం. సో మనకిప్పుడు 8 నుంచి 1 చెరిపేద్దాం. 0 రావాలంటే 1 చెరిపేద్దాం. చెరిపితే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 1 2 3 4 5 6 7. ఇంతకుముందు ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు 7 మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మళ్ళీ మనకి 0 రావాలంటే ఇంకొకటి చెరుపుదాం.
ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6. సో ఇక్కడ ఎన్ని రాయాలి? 6 రాయాలి. అవునా? ఎన్ని రాయాలి? 6. ఓకే. ఇప్పుడు ఇంకొకటి చెరుపుదాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 రాసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఇంకొకటి చెరుపుదామా? ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి ఇప్పుడు. 1 2 3 4. సో 4 వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇంకొకటి చెరుపుదాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3. 3 రాయాలి. ఇప్పుడు ఇంకొకటి చెరుపుదామా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2. ఇప్పుడు 1 మాత్రమే ఉంది. ఈ 1 మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 1ని కూడా చెరిపేద్దాం మనం. చెరిపేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? 0 వస్తుంది. ఎంత వస్తుంది? 0. సో ఈ 0 అనేది మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని పువ్వులు ఉన్నాయి? మొత్తం 3 పువ్వులు ఉన్నాయి. ఈ 3 పువ్వుల్లోంచి ఎన్ని పువ్వులు ఉన్నాయి? మొత్తం 3. ఒకటి చెరిపేద్దామా? ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎన్ని మిగిలినాయి ఇక్కడ? 2 పువ్వులు ఉన్నాయి. ఓకేనా? సో 2 రాసుకుందాం ఇక్కడ. ఈ 2 పువ్వుల్లోంచి ఒక్కటి చెరిపేసామంటే ఇంకా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 మాత్రమే ఉంది. ఎంత ఉంది? 1. ఈ 1 కూడా చెరిపేస్తే మొత్తం ఏమీ లేదు. కాబట్టి 0 వేసుకోవాలి. ఓకేనా? ఇదొక మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకి బాగా మామిడికాయలు చెట్టు నిండా కాసినాయి. ఎన్ని కాసినాయో కౌంట్ చేసుకుందామా తర్వాత? ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9. 10 ఉన్నాయి. మొత్తం 10 మామిడికాయలు కాసినాయి ఈ చెట్టుకి. ఈ 10 మామిడికాయల్లో ఒక మామిడికాయను వచ్చి ఒక చిలక వచ్చి తినేసింది. చిలకలు మామిడికాయలు తింటాయి కదా, చక్కగా ఈ మామిడికాయని కొరుక్కుని తినేసింది. ఇప్పుడు ఇక్కడ 10 మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ 10 మామిడికాయల్లోంచి ఒక మామిడికాయ తినేస్తే ఎన్ని ఉంటాయి? ఇంకా కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని ఉంటాయి? ఇంకాను 9 మామిడికాయలు ఉంటాయి. 9 మామిడికాయలు ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 మామిడికాయలు ఉన్నాయి. ఈ 9 మామిడికాయల్లో వచ్చి
నాకు ఎక్కువ ఆకలేసిందని చెప్పి 3 మామిడికాయలు ఒకేసారి కోసుకుని తినేసాను. ఎన్ని తిన్నాను? 3 మామిడికాయలు ఒకేసారి కోసుకుని చక్కగా తీయగా ఉన్నాయని మొత్తం 3 మామిడికాయలు తినేసాను. ఇప్పుడు ఎన్ని మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 6 మామిడికాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 మామిడికాయలు ఉన్నాయి. అట్లా దారిలో వెళ్ళేవాళ్ళు ఒక చిన్న పిల్లలు వచ్చేసి రాళ్ళు పుచ్చుకుని ఒక 2 మామిడికాయల్ని మళ్ళీ కొట్టుకుని వాళ్ళు తీసుకున్నారు. చిన్నపిల్లలు, మీకు లాంటి చిన్నపిల్లలు, వాళ్ళకి మ్యాంగోస్ చూసిన వెంటనే చాలా ఇష్టమైపోయి 2 మామిడికాయల్ని కొట్టుకుని తిన్నారు. ఇప్పుడు ఇంకా ఎన్ని మిగిలినాయి ఇక్కడ? 1 2 3 4. సో ఇక్కడ ఎన్ని రాసుకోవాలి మనం? 4 మామిడికాయలు ఉన్నాయి చెట్టుకి. ఈ 4 మామిడికాయలు కూడా ఇందులో బాలాజీకి 1 ఇస్తాను, ఏకాంత్కి 1 ఇస్తాను. అప్పుడు ఎన్ని మామిడికాయలు నేను ఇచ్చినట్టు? 2 మామిడికాయలు మీకు ఇచ్చాను నేను. ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2. ఎన్ని ఉన్నాయి మామిడికాయలు? 2 మామిడికాయలు ఉన్నాయి. ఏకాంత్కి ఇచ్చినట్టు, తనకి ఇచ్చినట్టు తెలిసి ఇంకొక 2 బాబులు కూడా వచ్చి మాకు కూడా మామిడికాయలు ఇవ్వండి అని అడిగితే ఇంకొక 2 మామిడికాయలు కూడా కోసి ఇచ్చాము. అప్పుడు ఈ 2 మామిడికాయలు కూడా మనం ఇచ్చేసాం అన్నమాట. అప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? చెట్టుకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయి ఇప్పుడు? ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనం? 0. ఓకేనా? ఏమీ లేకపోతే 0 రాయాలన్నమాట. ఈ కథ బాగా అర్థమైంది కదా? ఇట్లాగే వస్తుంది అన్నమాట 0. ఇది ఒక పెద్ద బ్యానియన్ ట్రీ అన్నమాట, మర్రి చెట్టు. దీని మీద బోల్డ్ పిచ్చుకలు ఉన్నాయి, బోల్డ్ స్పారోస్ ఉన్నాయి, ఇంకా అదర్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూసారా? ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మనం 20 వరకే నేర్చుకున్నాం కదా. 20 పక్షులు ఉన్నాయి మొత్తం. ఏం పక్షులు? పిచ్చుకలు. ఇవన్నీ కూడా బాగా చెట్టు పైన కూర్చుని ఉన్నాయన్నమాట. బాగా గాలి దుమ్ము, పెద్ద గాలి దుమ్ము వచ్చేసింది. గాలి దుమ్ము వచ్చేసరికి ఒకేసారి ఒక 8 మొత్తం 8 పక్షులు ఎగిరిపోయినాయి అనమాట. మిగతా అన్నీ అట్లాగే లోపల గూట్లో కూర్చుని ఉన్నాయి. ఒక 8 పక్షులు మాత్రం ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మనకి 20 పక్షులు ఉన్నాయి. 20 పక్షుల్లో 8 ఎగిరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని పక్షులు ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రాయాలి? 12 పక్షులు ఉన్నాయి ఇప్పుడు. ఈ 12 పక్షులు కూడా బాగా చలేస్తుందని గూట్లో ఉన్నాయన్నమాట. ఒక చిన్న పిల్లలు, మీలాంటి అల్లరి చేసే పిల్లలు ఏం చేశారు? ఉండేలు తీసుకుని వచ్చి వాటిని కొట్టడం ప్రారంభించారనమాట. కొట్టేసరికి రాళ్ళు వెళ్ళి వాటి మీద తగిలి ఇంకొక 6 పక్షులు ఎగిరిపోయినాయి. ఎన్ని పక్షులు ఎగిరినాయి? 6. 1 2 3 4 5 6 పక్షులు ఎగిరిపోయినాయి అన్నమాట. రాళ్ళతో కొడితే అక్కడ ఉండవు కదా. సో 6 పక్షులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి ఇంకాను? 1 2 3 4 5 6. 6 కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ మర్రి చెట్టు పైన 6 పక్షులు ఉన్నాయి. ఈ 6 మాత్రం రాళ్ళు కొట్టినా ఎగరలేదు, ఏం చేసినా ఎగరలేదు.
సో ఇప్పుడు ఇక్కడ 6 పక్షులు ఉన్నాయన్నమాట. బాగా పెద్ద ఉరుములు ఉరుమునియి, బాగా పెద్ద వాన వచ్చింది, గాలి దుమ్ము వచ్చినప్పుడు కొన్ని ఎగిరినియి, పిల్లలు కొట్టి కొన్ని ఎగిరినియి. ఇప్పుడు వచ్చి ఉరుములు ఉరిమేసరికి వాటికి చాలా భయం వేసేసి పరిగెత్తుకుని ఎగిరిపోయినాయి అన్నమాట. పైకి బాగా ఎగిరిపోయినాయి. ఎన్ని పక్షులు? 6 పక్షులు కూడా ఒకేసారి ఎగిరిపోయినాయి. చెట్టు అంతా ఖాళీ అయిపోయింది అనమాట. అప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టు మీకు? ఏమున్నాయి ఇక్కడ? ఏమీ లేవు. అప్పుడు మనం ఏం రాయాలి? ఇక్కడ 0 రాయాలి. ఓకేనా? 0 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మర్రి చెట్టు పైన ఏ ఒక్క పక్షి లేదు, అన్నీ కూడా ఎగిరిపోయినాయి అనమాట. ఓకేనా? బాగా అర్థమైంది కదా మీకు ఈ కథ?